అందరికీ గుడ్ మార్నింగ్. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సండే. కానీ శ్రావణ మాసాలు ఉన్నాయి కదా, ఎవరు సండే స్పెషల్ చేసుకోరు. నేను కూడా ఇవాళ సండే స్పెషల్ ఏం లేదండి, పన్నీర్ కర్రీ చేస్తానండి. చూద్దాము ఎలా వస్తుందో. సూపర్ కావాల్సింది చూడండి, కొత్తిమీర, పన్నీర్ కర్రీ అంటున్నానండి. పన్నీరు, అల్లం, టమాటా, ఆనియన్స్. ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడైతే మనం పన్నీర్ని పీసెస్గా కట్ చేసేసుకుందాము. ఇప్పుడైతే మనం పన్నీర్ కట్ చేసేసుకున్నాం కదా, గిన్నెలో వేసేసుకుందామండి. ఇప్పుడు మనమే ఈ పన్నీర్ ముక్కలలోకి కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసేసి మొత్తము ఇలా కలిపేసుకుందామండి ముక్కల్ని. మనం కొంచెం ఈ పన్నీర్ వేపుకోవడానికి ఆయిల్ పోసి పెట్టుకున్నామండి కడాయిలోకి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఈ పన్నీర్ ముక్కలు వేసేసుకొని వేపుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము. మొత్తం డీప్ ఫ్రై చేసుకుందామండి. పన్నీర్ అయితే ఎగిపోయాయండి. ఇప్పుడు మనం పన్నీర్ పక్కకు తీసేసి పెట్టుకుందాము. ఇదే ఆయిల్లో మనము ఉల్లిపాయలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అల్లం ముక్క, మనం అల్లం ముక్క కూడా ఇందులోనే వేసేసి వేపేసుకుందామండి. కొన్ని జీడిపప్పు కూడా, ఎందుకంటే మనకు టేస్ట్ రావాలి కదా, అందుకని కొంచెం జీడిపప్పు కూడా వేయాలి. కొన్ని వెల్లుపాయలు కూడా అండి. ఎందుకంటే చిన్నోడు ఇదిగోండి మొత్తం ఏగిపోయినాయి. మనం ఇది మెత్తగా పేస్ట్ పట్టుకుందాము. ఇప్పుడైతే మనం దీన్ని పేస్ట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోండి మనమైతే పేస్ట్ పట్టేసేస్తున్నాము. ఆయిల్ అయితే కాగుతుందండి. ఇందాక మనం వేసిన ఆయిల్ ఉంది కదా, అందులోకి ఇదిగో బిర్యానీ ఆకు, చూడండి, చెక్క, లవంగం, ఇలాచి ఇవి వేసేస్తున్నాము మంచి స్మెల్ కోసం. ఇప్పుడు మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ని ఇందులో వేసేద్దాము. కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇంతవరకు బాగా ఉడకబెట్టుకున్నాము. ఇందులోకి మనం తగినంత ఉప్పు, కారం, పసుపు మొత్తం మనం కలిపేసేద్దాము. ఆయిల్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకుందామండి. ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, చుట్టూ మనం కొంచెం వాటర్ వేసేసుకున్నాము. ఇప్పుడు గ్రేవీ బాగా ఉడకనిద్దాము. ఇదిగోండి మసాలా మొత్తం ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనము ఈ పన్నీర్ ముక్కల్ని అంత వేసేసుకుందాము. కొంచెం ఉడకనిద్దామండి, ఒక 2 minutes ఉడకనిద్దాము. ఇప్పుడైతే మనం గరం మసాలా వేద్దామండి. గరం మసాలా వేసాను ఇప్పుడు. అయితే వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర, కసూరి మేతి ఉంటే ఇంకా బాగుండేది, కానీ నా దగ్గర లేదండి, అయిపోయింది కసూరి మేతి, అందుకని కొత్తిమీర ఎక్కువ వేసాను. ఇదిగోండి పన్నీర్ కర్రీ అయిపోయింది, రెడీ అయ్యి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మనం శ్రావణ మాసాలు కదా, శ్రావణ మాసాలలో ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా, ఇలా ట్రై చేసుకొని తిన్నాం అనుకో, నాన్ వెజ్ తినలేదు అన్న ఫీలింగ్ పక్కనే పోతుంది. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, తినండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.